హాయ్. సో, ఈ ముందు ఒక ప్రాంక్, వండర్‌ఫుల్ ప్రాంక్ ఎంత అద్భుతంగా ఉంటదంటే, నా చిన్ననాటి స్నేహితుడు. సో, నేను వేరే వాళ్ళతో మాట్లాడాను. వాడిని చేస్తే ప్రాంక్ ఎలా ఉంటుంది అనేది. తను చాలా ధైర్యవంతుడు. చిన్నప్పటి నుంచి కూడా చాలా, చాలా ధైర్యం చాలా, చాలా ఆయనకి. బట్ ఆయనని మేము ప్రాంక్ చేయడం జరిగింది. కంప్లీట్ వీడియో చూడండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్, షేర్, డోంట్ ఫర్గెట్. సో, ఇక్కడ నేను మీ గురించి జస్ట్ వాట్సాప్ నంబరు, మీరు ప్రాంక్ కనుక ఎవరైనా చేయాలి అనుకుంటే వారి నెంబర్ నాకు వాట్సాప్లో ఇవ్వండి. అండ్ మీ నెంబర్ కూడా ఇవ్వండి. నేను మీతో మాట్లాడతాను. వాళ్ళ లూప్ హోల్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని నేను ఏదో ఒక టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో హరియప్, ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు మ్యూట్ పెట్టుకొని కంప్లీట్గా చూడండి. నేను షార్ట్ టైం ఇస్తాను, ఎందుకంటే వీడియోలో డిస్టర్బ్ కావద్దు అన్న ఉద్దేశంతో. అండ్ మొబైల్ నెంబరే అది 8332808477. సేమ్ మన ఛానల్కి ఒకే నెంబర్ ఉంటుంది. సో ప్రతిది కూడా మీకు ట్రాన్స్పరెన్సీగానే ఉంటుంది. బట్ ఈ ప్రాంక్ చాలా హారబుల్గా ఉంటుంది, వెరీ హారబుల్. సో ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రాంక్. ఎస్. సో హరీ అప్. సో హలో, వెల్కమ్ మరొకసారి. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ తిను సపోర్ట్ చేసి మనకి తిను మాట్లాడితే కనుక అద్భుతంగా ఉంటుంది. సో వెళ్ళిపోదాం. డైరెక్ట్ కాల్లోకి వెళ్తున్నాను నేను. తను అతి భయంకరంగా తనని నేను ప్రాంక్ చేయబోతున్నాను. సో పూర్తిగా చూడండి. సో పాట అయితే చాలా బ్రహ్మాండంగా పెట్టున్నాడు. ఎత్తుతాడో లేదో, సామాన్యంగా ఎత్తాడు. ఆయనకున్న ఎలిగేషన్స్ అట్లా ఉంటాయి. బట్ చూద్దాం, ఎందుకంటే ఇది న్యూ నెంబర్. కట్ చేశాడు. చూద్దాం, మరొకసారి ప్రయత్నం, తప్పేముంది. ఎత్తు నాన్న, ఎత్తు తండ్రి. హలో, నాగారం సంతోష్ మీరేనా? ఓకే. మీ ఫాదర్ పేరు లింగం. సో ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్లో ఎక్కడ? సో నేను మీకు హెల్ప్ చేద్దామని కాల్ చేస్తున్నాను. ఏం హెల్ప్ చేద్దాము అని అంటే, మీ పైన ఒక పిటిషన్ వచ్చింది. ఏం చేసినాను అని అంటే, అక్కడ ఒక పర్సన్ వచ్చి కంప్లైంట్ చేసినాడు మీ పైన. సో చెప్తాను, నేను అతని పేరు కూడా చెప్తాను. చెప్పండి. మీరు నేను డిపార్ట్మెంట్ నుంచి చెప్పండి. నేను డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. సో మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. నా మీద కంప్లైంట్ పెట్టేది నేనేం చేస్తాను? రియల్ ఎస్టేట్, నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ పోతానో నేను వద్దు పోను రాను. ఓకే. కంప్లైంట్ ఎందుకు పెడతారు? సో కంప్లైంట్ వచ్చిందని మీ నెంబర్, జనరల్గా మీ నెంబర్ మాకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్, రైట్. సో టెన్షన్ పడకండి, నిదానంగా చేయండి. ఇది అవునా కాదా అనేది మేము మీకు కాల్ చేసాము. మీరు ఏం చేస్తారు? జాబ్ ఏంటి మీది? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎక్కడ? బండ్లగూడ, దమ్మాయిగూడ, అక్కడ సైడ్. అంటే హైదరాబాదా? హైదరాబాద్. రైట్. సో ప్రజెంట్ ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు నేను కీసరలో ఉన్నా. కీసరలో ఉన్నారు. ఓకే. సో ఒక సస్పెక్టెడ్ పర్సన్ వచ్చాడు నిన్న రాత్రి. ఏం పేరు సార్ ఆయన? ఆయనకి మీరు డబ్బులు ఇవ్వాలి, నాకు ఇలా మోసం చేశాడు అని చెప్పారు.
నేనా? ఆ, నేను ఎవరికి ఇచ్చేది సార్? నేను ఎవరికేమి ఇచ్చేది? ఓకే. ఆయన పేరు సతీష్ అని చెప్తా ఉన్నాడు. మీకు ఎవరైనా సతీష్ అని తెలుసా? లేదు సార్, నాకు ఎవరు తెలియదు సతీష్. నిజంగా చెప్పండి. నిజంగా మా అమ్మ తోడు, వద్దు వద్దు, అమ్మ దగ్గరికి వద్దు. నా అమ్మ పిల్లల తోడు సార్. అమ్మ దగ్గరికి వద్దు. నేను సతీష్, నేను ఎవరికేం అప్పు లేను. ఓకే నాకు వచ్చినప్పుడే రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడే నేను చేసుకుంటా. నేను నా పనే ఇది. నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోలే, నేను ఎవరి దగ్గర పోలేదు. నా సతీష్ అనే టైంలో నాకు ఎవరు కూడా నాకు తెలియదు. ఆయనకి ఎప్పుడైనా మీరు ఇల్లు ఇప్పించడం కానీ తర్వాత ఏదైనా అడ్వాన్స్ తీసుకొని అంటే లైక్ ఇల్లు ఇప్పిస్తాను. లేదు సార్, అట్లేం లేదు సార్. నా దగ్గర అంతా బ్రోకర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నేను వాళ్ళకి ఇల్లు కావాలంటే నేను నలుగురు ఐదు గ్రూప్ ఉంటాము. ఓకే ఇప్పుడు నాకు కావాలని అనుకో, నేను వాళ్ళకి చెప్తా. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి చెప్తారు. వచ్చిన దాంట్లో 50,000 వచ్చిన అనుకో, మనిషికి 10,000 తీసుకుంటాం. ఓకే ఓకే నా సొంతంగా నేను ఎవరికి ఇప్పించలేదు, నేను సొంతంగా ఎవరికి ఇచ్చేది. ఓకే. అంటే రీసెంట్గా నాగారం లేదో ఇల్లు అమ్మారు. ఆ ఇల్లు పైన కూడా చిన్న కంప్లైంట్ ఇచ్చారు. మాకు ఆయననే మాకు కమిషన్ ఇవ్వకుండా ఇచ్చేసాడు అని చెప్పి కూడా చెప్పినారు. వాస్తవమేనా అది? లేదు లేదు లేదు, నాగారంలో మీరు ఏ ఇల్లు అమ్మలేదు? నేను నాగరంలో అయితే ఇప్పుడు ఈ 8 నెలలు 9 నెలల నుంచి ఒక ప్లాట్ కూడా అమ్మలేదు. ఓకే ఓకే. మరి వీళ్ళు ఎందుకు వచ్చారు? రాత్రి దాదాపు 11 గంటలకు వస్తే మీ దగ్గరికి వెళ్దాము అని అన్నారు. ఈ రాత్రి పూట కరెక్ట్ కాదు, మీ ఏజ్ కూడా మేము అడిగినాము. సో మీరు కూడా చిన్నపిల్లలు ఏం కాదు. సో మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలా అని కూడా అనుకోలేదు. ప్రశాంతంగా ఈ టైంలో అయితే భోజనం చేసి మీరు నిదానంగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మేము ఈ టైంలో కాల్ ఇచ్చాము. ఓకే ఓకే. మీరు టెన్షన్ ఏం పడొద్దు. ఏం లేదు సార్, నేను ఏం చేయనప్పుడు నాకెందుకు టెన్షన్? కానీ గట్టిగా చెప్తున్నారు కదా. అదే అంటారు కదా, నేను ఏం చేయనప్పుడు నాకెందుకు టెన్షన్? మీరు ఫోన్పే గూగుల్ పే అలాంటివి వాడతారా? ఏది వాడా నేను. ఏదైనా చేతి నుంచే, అంతే, బై హ్యాండ్. అంతే. ఓకే. అంటే మీ సొంత ఇల్లు ఎక్కడ? సార్ మీ ఓన్ హౌస్ ఎక్కడ సంతోష్? నాకు మోలాలి. మౌలాలియా? ఓకే. ఇప్పుడు ఈ సతీష్ అనే అతను ఎన్ని రోజుల నుంచి తెలుసు? నాకు సతీష్ అనే తెలియదు అంటే ఎన్ని రోజులు తెలుసు అంటారు. ఆయన పేరు ఇంకేదన్నా ఉందా? ఒకవేళ ఫోన్ పెట్టేసాడు తను. సో ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. किसका है ये तुमको इंतजार में होना, देख लो इधर तो एक बार मैं होना. ఎత్తు నాయన, నీకేం ఇబ్బంది లేదు. ఎత్తు నాయన, చక్కటి పాట పెట్టావు. ఓకే, ఇలా చేస్తూ ఉంటారు చాలామంది ఫ్రాంక్. మంచి పాట. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నంలో లోపం లేదు. సో ఈ విధంగా ప్రాంక్స్ ఉంటాయి. మీకు కూడా ఎవరన్నా ఉంటే అన్నోన్గా ప్రాంక్ చేద్దాం. సో ఎత్తు చాలా ఎక్కువ టెన్షన్ అయిపోయాడు అనుకుంటారు. సంతోష్ మీరు అలా కట్ చేయకూడదు. కట్ చేస్తే ఒక్క 2 నిమిషాలు సంతోష్. ఎందుకంటే మీ మీద మీరు డిపార్ట్మెంట్ అని చెప్పిన తర్వాత కూడా మీరు అలా ఓకే, ఒకసారి వస్తారా మీరు? సిసిఎస్కి రావాల్సి వస్తుంది. సిసిఎస్ హైదరాబాద్ బెంగళూరు. సిసిఎస్ ఇది కంట్రోల్ రూమ్.
మీరు హైదరాబాద్ అని చెప్పినారు, కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంది తెలియదు. సార్ నేను ఎందుకు పోతా సార్, నాకేం అవసరం. ఇంతవరకు ఏం కేసులు లేవా? స్టేషన్ పోలేదు, నేను ఏం కంట్రోల్ పోలేదు. ఓకే. క్లియర్ గా చెప్పండి, నేను వస్తాను. అంటే మీ డాడీ అప్పుడు పూర్వం పైల్వాన్ అని కూడా చెప్పినారు వాళ్ళు. సంతు కూడా భయపడాడు ఇటువంటి వాటికి, చాలా డేర్గా ఉంటాడు. డేర్గా. సార్ మా నాయన చచ్చిపోయి 25 ఏళ్ళు అవుతుంది సార్. ఓకే ఓకే. అంటే వీళ్ళు ఇట్లా చెప్పినారు సంతోష్. ఎవరు సార్, నాకు అర్థమైతే లేదు. అసలు నేను పైసలు తీసుకోవడం ఏంది, సతీష్ ఎవరు నేను పైసలు తీసుకోవడం ఏంది, నేను ఈ నాగరంలో ప్లాట్ అమ్మడం ఏంది, ఇది సంవత్సరం అవుతుంది దండలేక పిచ్చోళ్ళక తిరుగుతున్నాము. నేను ఏదో చేసుకుందామని చూస్తున్నా. సరే ఓకే ఓకే. టెన్షన్ పరిశాలు ఉన్నాయి, మరి మళ్ళీ పరిశాలే పెట్టగలను. తెలియదు, నేను ఓ జోలికి పోను, ఓ జోలికి రా. సంతోష్ నిన్ను పరిశాన్ పెట్టాలని కాదు. సంతోష్ మిమ్మల్ని పరిశాన్ పెట్టాలని మాకేమి లేదు. మీకు ఇంకా నేను పెద్దగా అయ్యేది చిన్నగా చేస్తున్నాను నేను, అందుకే నీకు పర్సనల్గా కాల్ చేసినాను. లేకపోతే నేను మనిషినిచ్చి పంపించేవాడిని. ఓకే, అర్థమవుతుంది కదా పోలీస్ కేసెస్ ఎట్లా ఉంటాయి తెలుసు కదా. తెలుసు సార్, మా బావ కూడా పోలీసే, ఇక్కడ మన వీరిపేటలో చేస్తాడు. ఏం పేరు ఆయన పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ ఆయన ఓకే. ఏఎస్ఐ సత్యనారాయణ. ఓకే ఓకే. సో ఒక మీ బావకు ఒకసారి ఫోన్ చేసి సాయంత్రం లోపల నాకు ఇట్లా సిసిఎస్ నుంచి దేశపాండే సార్ కాల్ చేసిండు. సో నేను వీలున్నంత వరకు ఈ చిన్న చిన్న కేసులు ఫోన్లోనే తీర్చేస్తా. ఓకే పర్వాలేదు, ఏం కాదు సంతోష్, నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడు, ఏం కాదు. అదే ఎందుకంటే ఓకే ఓకే. మరి ఈయన నీ చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఆయనతో పాటు ఒక ఆయన ముకుంద్ అని, రఘు అని వీళ్ళు వచ్చినారు. ముకుంద్ కూడా తెలియదు, రఘు కూడా తెలియదు. ఓకే. సో నువ్వు ఇక్కడ తార్నాకల్ ఎక్కడో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏదో పెట్టినట్టు, అదే ఏదో భోజనము అది పెట్టినావు అని చెప్పి పార్ట్నర్షిప్లో పెట్టినారు అని చెప్పినారు, కరెక్టేనా? పార్ట్నర్షిప్ అంటే నేను మా ఫ్రెండ్ రాకేష్ అని ఉండే. ఓకే. ఇద్దరం కలిసి పెట్టినాము. ఓకే. చేసింది తీసేసినాము. నేను బయట అప్పు చేసి తీసుకొచ్చి పెట్టినుండే, లాస్ట్ వచ్చింది తీసేసా, మళ్ళా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసి. ఓకే ఓకే. అంతే. సో సంతోష్, అయితే ఇప్పుడు మొత్తానికైతే నువ్వు వీళ్ళు ముకుంద్ తెలియదు, తర్వాత ఈయన వీళ్ళెవరు తెలియదు. నాకు ఎవరు తెలియదు సార్. ఓకే ఓకే. సో ఓకే, నీ రికార్డ్ అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు. ఓకే చెప్పండి. మరి ఒకసారి నువ్వు వచ్చి పోవాల్సి వస్తుంది సంతోష్. వస్తా సార్, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను. లేకపోతే నేను నీ దగ్గరికి వెహికల్ పంపించాలా? హలో, వెహికల్ ఏమైనా పంపించాలా నీకు, డిపార్ట్మెంట్ వెహికల్? హలో సంతోష్, వినిపిస్తుందా? హలో హలో వినిపిస్తుందా సంతోష్? సో ఇంత క్లియర్గా ఉంది. తను కావాల్సుకొని నేను ఎలాంటి ఎడిట్ చేయట్లేదు, మళ్ళీ కాల్ చేస్తాను. అన్నమన్నా తిననియండి సార్ అంటాడు. ఏం చెప్పాలా, కేసులు అట్లా ఉన్నాయి. चलो संतू उठाओ भाई, फोन उठाओ, अच्छा बात करो, क्या ये किसका है ये तुमको इंतजार में होना, देख लो इधर तो एक बार मैं होना. సార్ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు సార్? ఓకే. సో వచ్చిపోతారా ఒక్కసారి మీరు? వస్తాను సార్, రేపు వస్తాను సార్. నేను ఈ రోజే రావాల్సి వస్తుంది, రేపు కాదు కదా సార్? ఇవాళ కాదు సార్, నాకు ఇది అర్థం చేసుకోలేదు. నేను దూరం ఉన్నా, నేను ఇప్పుడు నాకు గానీ కాదు. ఓకే. నాకు సాయంత్రం మా పాపని హాస్పిటల్ తీసుకుపోయింది. ఓకే. అట్లా కాబట్టి నాకు ఇవాళ కాదు. ఓకే. ఎక్స్క్యూజ్ ఏం అనుకోకండి. పర్వాలేదు 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 పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఓకే, ఏం పర్వాలేదు. నేను మీకు రేపు ఏ టైంలో రాగలుగుతారు? రేపు నేను మధ్యాహ్నం మాత్రం రాగలుగుతా సార్, ఎందుకంటే మా పాపని హాస్పిటల్ వేసినాము. ఓకే. ఇవాళ అక్కడనే ఉండడం అవుతుంది.
ఓకే ఇప్పుడు నేను చూసుకొని నేను మీరు ఏ టైం రమ్మంటారో టైం చూసుకొని వస్తాను. ఓకే. సో రేపు అంటే ఎక్కడ మీకు హాస్పిటల్ ఎక్కడ? సార్ హాస్పిటల్ ఎక్కడ? సాయిసాంజీ హాస్పిటల్ సార్, కొత్తపేటలో. కొత్తపేట కదా? అవును. కొత్తపేట నుంచి మీకు అక్కడ అది దగ్గరే కదా గాంధీ భవన్ హ్యాబిట్స్. హ్యాబిట్ దగ్గరనే సార్. ఒక్కసారి వచ్చి పోండి. ఓకే. కొంచెం సీరియస్గానే అవుతుందేమో కేసు. మరి హ్యాండిల్ చేద్దామంటారా? చేద్దాం సార్, దాంట్లోముంది. ఓకే రెడీ. ఓకే. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్ నేను ఏం తీసుకోలేదు, నాకేం భయం. రైట్ రైట్ రమ్మని చెప్పు. రైట్ రైట్ మరి రమ్మని చెప్పు. అట్లా కాదు, కాంప్రమైజ్గా మాట్లాడుకోవాలి మనము. రమ్మని చెప్పు అంటే పెద్దగా అవుతుంది అది. మీరు మా మీరు మీరు మాతోటే ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు చెయ్యి అంటే సార్ మీరు తప్ప అనుకోక నేను మాట్లాడే విధానం ఏంట. ఓకే అంటే నా వాయిస్ జరుగు ఉంటుంది అంటే. ఓకే మీతో అట్లా మాట్లాడుతున్నారు, మీరు అట్లా అనుకోకండి. నో నో నో, ఏం పర్వాలేదు. సో ఏం కాదు, టెన్షన్ ఏం పడొద్దు. మీకు ఎలాంటి కేసులు లేవు. మీరు ఒక ప్రాంక్ కాల్లో మీరున్నారు. ఓకే ఓకే. నేను మీ చిన్ననాటి స్నేహితుడిని. ఓకే ఓకే ఓకే, ఏం టెన్షన్ పడకు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కాల్ చేస్తాను మీకు. సో చిన్ననాటి స్నేహితుడు చక్కగా ప్రాంక్లో వచ్చాడు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మళ్ళీ